జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన డీఎస్సీ దీక్షల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షా శిబిరాన్ని తొలగించాలని పోలీసులు ఆదేశించడంతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే అదే శిబిరంలో దీక్షలు కొనసాగిస్తామని రామసుబ్బారెడ్డి స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీక్షలు ప్రారంభం కాకముందే శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్. రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు కూడా దాదాపుగా 6వ తేదీ నుంచి కూడా 9వ తేదీ వరకు కూడా మెగా డిఎస్సి పైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఇది దగా డిఎస్సి అనే నేపథ్యంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఇవాళ జమ్మలమడుగు పట్టణం కూడా దాదాపుగా 2 రోజుల నుంచి కూడా ఏదైతే మెగా డిఎస్సి పైన కూడా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ 3వ రోజు చేరుకోవడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జమ్మలమడుగులో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఎటువంటి రిలే నిరాహార దీక్షలు చేసేందుకు కూడా పర్మిషన్ లేవంటూ కూడా ఆయనకైతే కనుక నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులను బేఖతారు చేస్తా కూడా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఖచ్చితంగా నేను రిలే నిరాహార దీక్షలు ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఆయన ఇంటి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎంఆర్ ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి శిబిరం మధ్యకి రాగానే ఒక్కసారిగా కూడా పోలీసులు బలగాలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో ఆయనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎందుకు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తారని చెప్పి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా అక్కడ గుమ్మించుకోవడంతో కూడా పెద్ద ఎత్తున ఒక స్వల్ప ఉద్రిక్త కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఒకనొక సమయంలో కూడా ఆ లాఠీకి పని చెప్పాల్సిన పని కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయనతో పాటు ఆయన సతీమణిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళను పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి ఏదైతే నిరసనకు సంబంధించిన టెంట్ను కూడా పోలీసులు పీకివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో కూడా వాళ్ళని కూడా పోలీసులు చెదగొట్టడం జరిగింది. మరోపక్క ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఇది కుటుంబ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కూడా ఏదైతే శాంతియుతంగా ఒక నిరసన చేస్తుంటే ఆ నిరసన చేసే హక్కు కూడా తమకు లేదా అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కుటుంబ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా పూర్తిస్థాయిలో మోసపోయిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి నిరుద్యోగుల కోసం ఈరోజు మెగా డిఎస్సి పేరుతో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క నారా లోకేష్ కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరినీ మోసం చేస్తున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తుంటే ఈరోజు తమను పోలీసులను అడ్డుపెట్టి పూర్తిస్థాయిలో కొట్టిస్తూ కూడా ఇంత నిరసన కార్యక్రమాన్ని కూడా పోలీసుల చేత కూడా నిర్వహించడంపై ఏదైతే కనుక అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సుధీర్, ఒకవైపు దీక్షలు చేస్తుంటే ఓర్వలేక కూటమి ప్రభుత్వం పదే ఆరోపణలు చేస్తోందని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్సీపీ అంటోంది. అండ్ ప్రజల మద్దతు, మా దీక్షకు పెరుగుతున్న ప్రజల మద్దతు చూసి ఓర్వలేక ఇలాంటి డ్రామాలు ఆడుతుందని వైఎస్ఆర్సీపీ అంటుంది. నిజంగా అసలు అంత మద్దతు ఆ దీక్షకు లభిస్తుందా? నిజంగా అంతమంది అక్కడికి చేరుకుంటున్నారా? ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఏమంటోంది? ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ అంటోంది, రాజీనామా చేయాలని అంటోంది. మరి ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వ్యక్తమవుతుందా? లేదు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందా? రైట్ శ్రీ, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది. ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగాయి. కేవలం ఇక్కడ ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక క్వాలిఫైకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు లోపల చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కూడా నారా లోకేష్ పైన కూడా సిబిఐతో విచారణ జరిపించాలని, అలాగే ఈ మెగా డిఎస్సికి సంబంధించిన దానిపైన కూడా సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కనుక ఇవాళ కర్నూలు పట్టణం కూడా ఏదైతే కొండారెడ్డి బుర్జు సెంటర్ వద్ద కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు ఎవరైతే కనుక అక్కడికి వెళ్ళి, అలాగే ఉపాధ్యాయులు ఎవరున్నారో దానికి ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించిన దానిపైన కూడా ఇవాళ అయితే కనుక అక్కడ నిరసన తెలియజేయడం అయింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే మెగా డిఎస్సి పేరుతో కూడా దాదాపుగా 10,000 చులుకు పైన ఉద్యోగాలు మేము ఇచ్చాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా దాదాపుగా విడత
విడతల వారీగా కూడా ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి ఎక్కడ ఎటువంటి అవినీతికి పాల్పడడం లేదని చెప్పి కేవలం రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ స్టంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్టంట్ వేస్తుంది. ప్రజల్లో వాళ్ళ మద్దతును కూడగొట్టుకునే దిశగా వాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిస్థాయిలో కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రెండు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరొక కుటుంబ ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు పక్కన కూడా ఈ డిఎస్సీ పైన అయితే కనుక పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆసక్తికరంగా వేచి చూసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.